కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక వెంకటేశ్వర సెంటర్ వద్ద విశాఖపట్నం కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామి రావడాన్ని నిరసిస్తూ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మడం ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. మన రాష్ట్రానికి భారీ ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖకి రావడం జరిగింది. ఈ సందర్భంగా మనం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి నిరసనని తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కుకు రావడం అని అంటే విశాఖ ఉక్కుని కాపాడేటువంటి దానికోసం అయితే మనం స్వాగతం చెప్పేవాళ్ళం. కానీ విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టేదానికోసం, విశాఖ ఉక్కుని ఇతరులకు దారాదత్తం చేసేదానికోసం, విశాఖ ఉక్కులో ఎవరైతే వాళ్ళ కార్మిక వర్గం ఉద్యోగులు ఎవరు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి తీవ్ర నష్టం కలిగించేటువంటి పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్కి విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కుగా పేరుగాంచినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ. ఈ పరిశ్రమ మీద ఇప్పటికే రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ డివిడెండ్స్ రూపంలో వేల కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తూ ఉన్నటువంటిది సంస్థ విశాఖ ఉక్కు. అలాంటి విశాఖ ఉక్కుని ఇవాళ నష్టాలు వస్తున్నాయనేటువంటి పేరుతో విశాఖ ఉక్కుని ఇవాళ అమ్మేదానికోసం ఇవాళ కేంద్ర మంత్రి వచ్చాడు తప్ప దీన్ని ప్రైవేటీకరణ ఆపడం కోసం రాలేదనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాం. ఇవాళ విశాఖ ఉక్కు ఎన్నో సంవత్సరాలుగా విశాఖ ఉక్కు ఇవాళ ఉన్నది. ఆ విశాఖ ఉక్కుకి ఈ రోజు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం గనులు కేటాయించలేదు. ఫలితంగా ఇవాళ విశాఖ ఉక్కు గనులు సేకరణ, ఖనిజ సేకరణ నిమిత్తం ఇవాళ పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది. దీనికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే, నష్టాలకి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని యావత్తూ కూడా సర్వనాశనం చేసేదానికోసం ఇవాళ మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందనేటువంటి విషయాన్ని మళ్ళీ మనకి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతి వాళ్ళ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే వాళ్ళ ప్రత్యేక హోదా ఈ రోజుకి ఇవ్వాల, అలాగే రైల్వే జోన్ ఇవ్వాల, పోలవరానికి నిధులు లేవు, అమరావతికి నిధులు లేవు, వెనకబడిన ప్రాంతానికి నిధులు లేవు, కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించేంత వరకు ఎక్కడ పెట్టినటువంటి దాఖలాలు లేవు. అలాగే పోర్టులు, గనులు అనేకం మనకి చెప్పారు, వాటిని ఏమీ కూడా ఈ రోజు కూడా అమలు చేయలేదు. ఈ ఉన్నటువంటి ఏకైక విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా తీసేసేదానికోసం దుర్మార్గమైనటువంటి కార్యాచరణకి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము వాళ్ళ సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తా ఉన్నాం. విశాఖ ఉక్కుని ముట్టుకుంటే సహించేది లేదని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు మేము తీవ్రమైనటువంటి పోరాటాన్ని, ప్రజలను చైతన్యవంతులను చేసి పోరాటాన్ని సాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.